హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఫ్రెషర్స్ కేటగిరీకి సంబంధించి ఫోన్‌పే కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా 3 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. సో, ఈ 3 పొజిషన్స్‌కి కూడా ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో, ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. పేరెంటల్ లీవ్స్ ఉంటాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ మొబిలిటీ బెనిఫిట్స్ అండ్ ఆల్సో వీక్లీ 5 వర్కింగ్ డేస్ ఉంటాయండి. అండ్ ఆల్సో కంపెనీ నుంచి లంచ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో, ఇలా కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ డైరెక్ట్‌గా మనం ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే ఫోన్‌పే నుంచి చాలా రీసెంట్‌గా 3 డిఫరెంట్ పొజిషన్స్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో, ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి సోషల్ మీడియా అడ్వైజర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారండి. అండ్ ఆల్సో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌తో పాటు తెలుగు లాంగ్వేజ్‌పై కూడా ప్రొఫిషియన్సీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వీక్లీ 5 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయండి. అండ్ ఆల్సో కంపెనీ నుంచి లంచ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో, ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే కంపెనీకి సంబంధించిన డిఫరెంట్ సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా కస్టమర్స్ యొక్క క్వైరీస్‌ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. అండ్ అలాగే సోషల్ మీడియా ఛానెల్స్‌ను మానిటర్ చేయడము, కంటెంట్ క్రియేషన్‌లో సపోర్ట్‌ని అందించడము వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో, డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. అండ్ ఆల్సో మొబిలిటీ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. మన కన్వీనియంట్ లొకేషన్‌లో ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చండి. అండ్ సాలరీ విషయానికొస్తే 2.8 ఎల్‌పీఏ నుంచి 4.5 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు అప్లికేషన్ ఫార్మ్‌లోని ఎంప్లాయర్ సెక్షన్‌లో ఫ్రెషర్స్ అయితే కంపెనీ నేమ్ ఆప్షన్‌లో ఎన్ఏ అని టైప్ చేసి, టైటిల్ ఆప్షన్‌లో ఫ్రెషర్ లేదా ఎన్ఏ అని టైప్ చేయండి. స్టార్ట్ డేట్‌లో ప్రెజెంట్ డేట్‌ను మెన్షన్ చేసి, ఇక్కడ కరెంట్ చెక్ బాక్స్ దగ్గర టిక్ చేయండి సరిపోతుంది. సో, ఇది మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఈ ఫార్మ్‌ను ఇలా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఫోన్‌పే నుంచి చాలా రీసెంట్‌గా ఎగ్జిక్యూటివ్ టాక్సేషన్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీ చాలా రీసెంట్‌గా హైరింగ్‌ని స్టార్ట్ చేసింది. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు టాక్స్ రిలేటెడ్ యాక్టివిటీస్‌కి సంబంధించి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. డేటా కలెక్షన్, అకౌంటింగ్, ఆడిటింగ్, ఫిల్లింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ప్రిపరేషన్ అండ్ ఫిల్లింగ్ టాక్స్ రిటర్న్స్, కంపెనీ యొక్క ఫైనాన్స్ టీమ్ అండ్ లీగల్ టీమ్‌తో కొలాబరేట్ అవ్వడము వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ డిగ్రీలో కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో, రీసెంట్‌లీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పీఏ నుంచి 4.8 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. సో, నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఫోన్‌పే కంపెనీ నుంచి ఫ్రెషర్స్ కేటగిరీకి సంబంధించి కస్టమర్ సపోర్ట్ ప్రొఫైల్‌లో అడ్వైజర్ ఓఎన్‌డీసీ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో, ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ యొక్క క్వైరీస్‌కి తగిన రిజల్యూషన్ ప్రొవైడ్ చేయడము,
కస్టమర్స్ యొక్క ఫోన్‌పే అకౌంట్స్‌కి సంబంధించి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వైరీస్‌ని హ్యాండిల్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో, డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో, ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌తో పాటు తెలుగులో కూడా మంచి ప్రొఫిషియన్సీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 3 ఎల్‌పీఏ నుంచి 4.2 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లికేషన్ ఫార్మ్‌లో ఫ్రెషర్స్ అయితే ముందు చెప్పిన విధంగా అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. అండ్ ఈ 3 పొజిషన్స్‌కి సంబంధించి అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.